వాళ్ళు ఇటుకెతికాయలు తీసుకున్నారు. మీకు ఇతనికి ఏం సంబంధం లేదు? అంతకుముందు లేదండి. అంటే విడి కాగితాలు తీసుకునేంత వరకు సంబంధం లేదు? లేదు లేదు. దానికి ఏం చేసింది అంటే అంటే ఈవిడ మీ ఇద్దరి మధ్య ఏమి లేకుండానే ఈవిడ అక్రమ సంబంధం అంటగట్టిందా? అంటే నిజం, వాస్తవం ఆ మాట. ఇటుకైతేలు తీసేసుకున్నాక పిల్లల్ని ఇవ్వలేదు. మా పుట్టింటోళ్ళు నువ్వు ఏడైన సావు, నీ సావు నువ్వు సావు అని వాళ్ళు వదిలేశారు. నాకు ఇప్పుడు ఎవరు దిక్కులేదు. మీ వల్ల సంసారం పోయింది. మీరే ఏం చేస్తారో నేను భయంగా. అప్పుడు కాంచి నేను వాళ్ళకాడే ఉంటున్నాను. నేను అప్పుడు కాంచి వాళ్ళకాడే ఉంటున్నాను. నాకే మేఘమ్మా, మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు కానీ వాళ్ళు రానివ్వరు. నువ్వు సారిపోయినా కానీ మా అన్న వెళ్ళిపోయి నన్ను కొట్టారు. నువ్వు మా ఇంటికి వెళ్ళి రాగాక అది చూస్తే ఇంతవరకు నేను మమ్మల్ని ఇంటికి వెళ్ళిపోలేదు. నన్ను వాళ్ళు రానివ్వలేదు. మీ పిల్లల్ని చూసారా? నా పిల్లల్ని నేను చూస్తాను పోతే వాళ్ళు సోనివ్వలేదు. వాళ్ళకి ఎప్పుడు పోయిన పిల్లలు సోనివ్వట్లేదు. నీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు మా పిల్లల కాడికి రాగాక నువ్వు విడికెతికిచ్చి మా పిల్లల్ని మాకే ఇచ్చావు అని పిల్లల్ని కూడా సోనేయట్లేదు. వాళ్ళు నాకు ఎప్పుడు ఎవరు లేరండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.